సో హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు నేను మీ ముందుకు ఒక వ్లాగ్తో వచ్చానండి. అదే మా ఫామ్ వ్లాగ్ అనమాట. సో మా ఫామ్ ఎంత ఉంది, మా ఫామ్లో మేము ఏ పంటలు పండిస్తున్నాము, సో అవన్నీ కూడా నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. చూసేద్దాం రండి. సో మా ఫామ్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తానండి. థ్రోట్ అయితే కొంచెం బాగాలేదు, సో వాయిస్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడ నుంచి మన ఫామ్ స్టార్ట్ అయిందండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదంతా మాగాని అనమాట. సో 6 ఎకరాల్లో అయితే మనకి మాగాని ఉందండి. సో ఈ మాగానిలో ప్రజెంట్ అయితే వరి నాటారనమాట. మామూలుగా అయితే 2 కార్లు పండుతుంది వరి ఇందులో. సో ఒక్కోసారి సాంబోసర్ వేస్తారు, ఒక్కోసారి చింట్లు వేస్తారు, అలాగే డిఫరెంట్గా వేస్తూ ఉంటారనమాట. సో ఇదంతా కూడా మాగాని. దీంట్లో ఇక్కడ చూడండి బోర్ వేయించారు. సో ఇదంతా కొంచెం పొలం పెద్దగా ఉంది కదండి, ఒక బోర్ అయితే సరిపోదని 3-4 చోట్ల బోర్ అయితే వేయించేసి ఉంచారనమాట. అలాగే మనకి కొంచెం మెట్ట పొలం కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. సో ఇదంతా కూడా నేను చెప్పినట్టు 6 ఎకరాల్లో మాగాని అనమాట. సో ఇది వచ్చేసి బోర్ వాటర్ అండి. ఇంకొక దగ్గర వేశారని చెప్పాను కదా 4-5 చోట్ల, అది ఇలాగా. సో బ్యాక్ సైడ్ ఉందంటే కూడా మెట్ట పొలం అనమాట, అది మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మెట్ట పొలం ఉందండి. ఇందులో ఒక 2 ఎకరాల వరకు అయితే మిరప నాటారండి. ఓకేనా. సో ఇదైతే మామూలుగా పచ్చిమిర్చి ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు, బట్ ఇవి తేజ కాయలు అనమాట. సో అందుకోసం ఎండిన తర్వాత మిర్చి అంతా ఎండాక వాటిని కోస్తారనమాట. సో తేజ కాయలండి, కారంకి యూజ్ చేస్తారు బాగా. సో ఇది వచ్చేసి పత్తి పొలం అండి. సో ఇక్కడ చూడండి, పత్తి ఆల్రెడీ ఒక ఖాతా అయిపోయింది. సో మళ్ళీ ఇంకా పచ్చిగా ఉందని ఇంకా ఉంచారనమాట. సో సెకండ్ టైం కూడా పత్తి వస్తుందని ఉంచారంట. సో అదంతా కూడా మనకు కనిపించేంత పొలం అండి. అక్కడ చెట్టు చూడండి ఎంత బాగుందో. అక్కడ చెట్టు కింద చక్కగా మనం కూర్చొని కాసేపు ఏమన్నా తినాలనుకున్నా తినొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, మిర్చి పంట మధ్యలో నాకు ఇక్కడ బంతిపూల చెట్టు కనిపించిందండి. సో ఈ బంతిపూలను అయితే మేము పట్నం బంతిపూలు అనే వాళ్ళం చిన్నప్పుడు. సో చూడండి ఎంత బాగున్నాయో కలర్. ఇదంతా పట్నం బంతి చెట్టు అండి, మిర్చి పొలంలో ఉంది మధ్యలో. పూలు చూడండి ఎంత గుబురుగా, మొత్తం చెట్టు అంతా పూలే ఉన్నాయండి. సో మా అత్తయ్యకి పూలు కనిపించాయి కదా, ఇంకా వెయిట్ చేయదనమాట. సో చూడండి, పూలన్నీ అయితే కోసేసుకుంటుంది. సో ఎలాగో పండగకి బయట గురుగుల్లో వేయాలి కదా, అందుకనమాట. సో చూడండి, మా మామయ్య గారు బాబుని ఎత్తుకొని పొలం అంతా చూపిస్తున్నారు. సో నేను చూపించినట్టు ఇది 1 ఎకరాల పత్తి అండి. సో ఈయనైతే మా బావగారు మా పొలం చేస్తున్నారనమాట ప్రజెంట్ కౌలికి. సో ఇదంతా మిరప అనమాట. సో చూడండి, వాళ్ళ నాయనమ్మ ఏం తీసుకొచ్చింది, సో మా అత్తయ్య గారు గంగబాయల కూర పొలంలో కనిపిస్తే తీసుకొని వచ్చింది అనమాట. సో దాన్ని అయితే పప్పులో వేసి వండి పెడుతుంది మాకు. సో ఇలాగా ఇక్కడ చూడండి, బావి అని 40 అడుగుల్లో బావి అయితే తవ్వించున్నారండి. సో చూపించడానికి కరెక్ట్గా లేదనమాట, చుట్టూ గుబురుగా చెట్లు ఉన్నాయి. సో అందుకోసం మీకు ఇలా చూపించాను. ఇదో పొలం నుంచి వచ్చేటప్పుడు దారిలో ఇక్కడ రేగ్గాయల చెట్లు కనిపించాయండి. ఎలాగో సంక్రాంతి ఫెస్టివల్ కదా, రేగ్గాయలు అయితే కోసేసుకొని వచ్చానమాట గురుగుల్లోకి యూజ్ చేసుకోవడానికి. సో ఇవి మేము దిగిన కొన్ని పిక్స్ అండి ఫామ్లో. సో ఇది టోటల్గా మా ఫామ్ అనమాట. 10 ఏకర్స్లో మొత్తం మాగాని అలాగే మెట్ట భూమి ఉందన్నమాట. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్